వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం మ్యాథ్స్ 1Bలో 4th చాప్టర్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో ఎక్సర్సైజ్ 4C సెకండ్ రోమన్లో సెకండ్ ప్రాబ్లం లాంగ్ ఆన్సర్. మోస్ట్ ఇంపార్టెంట్ మా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ K ఇఫ్ ద లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్ 2x² - 2xy + 3y² + 2x - y - 1 = 0 and the line x plus 2y = k are mutually perpendicular. సో ఈ కర్వ్ ఈ లైన్ 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతూ ఉంటే ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ని ఆరిజిన్ని జాయిన్ చేస్తే వచ్చే 2 లైన్స్ పర్పెండిక్యులర్ అయితే కే వాల్యూ క్యాలిక్యులేట్ చేయమని అంటున్నారు. సో ఇలా మనకి లైన్స్ జాయినింగ్ ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ కర్వ్ అండ్ లైన్ అనే సెంటెన్స్ కనబడింది అంటే ఆ ప్రాబ్లమ్ని మనము హోమోజనైజింగ్ ప్రాసెస్ ద్వారా సాల్వ్ చేయాలని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇచ్చిన ఈ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అనబడే కర్వ్ని ఇలా డినోట్ చేసుకుంటే మన లైన్ ఈ x + 2y = k అనే ఈ లైన్ కర్వ్ అండ్ లైన్ ఇంటర్సెక్టెడ్ A అండ్ B. ద లైన్స్ జాయినింగ్ ఆరిజిన్ టు వన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ OA and the line joining origin to point of intersection B are mutually perpendicular. సో వాటి మధ్య యాంగిల్ 90 degrees అయితే ఈ కే వాల్యూని క్యాలిక్యులేట్ చేయమని మనకి ప్రాబ్లం అన్నమాట. సొల్యూషన్ గివెన్ కర్వ్ 2x² - 2xy + 3y² + 2x - y = -y - 1 = 0. Given line x plus 2y = k. ఇక్కడ కర్వ్ ఈక్వేషన్ ఉంది, లైన్ ఈక్వేషన్ ఉంది. ఇంకా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది OA అండ్ OB. ఈ 2 లైన్స్ యొక్క ఈక్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి సెకండ్ కర్వ్ని హోమోజనైజింగ్ చేయాలి. ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ అంటే లైన్ని యూజ్ చేసుకుంటూ హోమోజనైజింగ్ చేసే ప్రాసెస్లో మనము ముందుగా ఇచ్చిన ఈక్వేషన్ యొక్క కాన్స్టెంట్ని అవతలకి తీసుకెళ్ళాలి. ఆల్రెడీ ప్రాబ్లంలో LHS వైపు XY టర్మ్స్ ఇచ్చాడు, RHS వైపు కాన్స్టెంట్ ఇచ్చాడు. సో ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూని 1గా ఫామ్ చేయాలి అంటే మనకి ఇచ్చిన కాన్స్టెంట్ ఎంతైతే ఉందో అంతటితో డివైడ్ చేసుకోవాలి. సో x + 2y/k = k/k 1 టైం క్యాన్సిల్. x + 2y/k = 1. ఇలా ఇచ్చిన స్ట్రైట్ లైన్ నుంచి 1 వాల్యూని గెయిన్ చేసుకోవాలి. నౌ హోమోజనైజింగ్ 1 యూజింగ్ 2. హోమోజనైజింగ్ మీన్స్ ఈచ్ టర్మ్ యొక్క డిగ్రీ ఈక్వల్గా ఉండే ప్రాసెస్ని హోమోజనైజింగ్ ప్రాసెస్ అని అంటాం. ఇచ్చిన కర్వ్లో ఫస్ట్ టర్మ్ యొక్క డిగ్రీ 2, ఇక్కడ డిగ్రీ 2. సో ఫస్ట్ 3 టర్మ్స్ యొక్క డిగ్రీస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇంతవరకు హోమోజీనియస్ పార్ట్. ఇక్కడ డిగ్రీ 1, y టర్మ్ దగ్గర డిగ్రీ 1, కాన్స్టెంట్ యొక్క డిగ్రీ x⁴0 ఆర్ y⁴0 అనుకుంటే అక్కడ డిగ్రీ 0. సో ఈ లాస్ట్ 3 టర్మ్స్ యొక్క డిగ్రీస్ని రేజ్ చేయాలి. 2x² - 2xy + 3y² + 2x × 1 - y × 1 - 1 × 1². ఏ టర్మ్నైనా 1తో మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా మనకి చేంజ్ ఏమీ ఉండదు. కాబట్టి ఇక్కడ మనము డిగ్రీ మార్చాల్సిన టర్మ్స్ యొక్క వాల్యూస్ని ×1, y టర్మ్ని ×1, కాన్స్టెంట్ దగ్గర డిగ్రీ 2 రేజ్ చేయాలి కాబట్టి 1² అని తీసుకొని ఈ 1 వాల్యూని ఈక్వేషన్ 2 నుంచి సబ్స్టిట్యూషన్ చేయాలి. 2x² - 2xy + 3y² + 2x × 1 అంటే x + 2y/k - y × అగైన్ x + 2y/k - 1. ఇక్కడ 1 x + 2y/k హోల్ స్క్వేర్ = 0. ఇలా మనము లైన్ని కర్వ్లో సబ్స్టిట్యూషన్ చేసే ప్రాసెస్ని మనము హోమోజనైజింగ్ ప్రాసెస్ అని అంటాము. సో 2x² - 2xy + 3y² + 2xని లోపల మల్టిప్లై చేస్తూ డినామినేటర్ని స్ప్లిట్ చేయండి.
2x square by k, 2x into x, 2x square by k plus 2 2s are 4 xy by k. ఇప్పుడు మైనస్ వైతో మల్టిప్లై చేస్తూ డినామినేటర్ని స్ప్లిట్ చేయండి. మైనస్ వైఎక్స్ ఆర్ ఎక్స్వై బై కే, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2y స్క్వేర్, y ఇంటూ వై స్క్వేర్ బై కే మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2y బై కే హోల్ మీన్స్ న్యూమరేటర్కి డినామినేటర్కి రెండింటికి కూడా ఈ హోల్ స్క్వేర్ అప్లికేబుల్ కాబట్టి సపరేట్ చేద్దాం. ఎక్స్ ప్లస్ 2y హోల్ స్క్వేర్ బై కే స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇలా మనము హోల్ స్క్వేర్ని న్యూమరేటర్కి డినామినేటర్కి అప్లై చేయాలి. 2x స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ బై కే. ఇది కౌంట్ చేయమ్మా. 4xy బై కే మైనస్ xy బై కే ప్లస్ 3xy బై కే. పెద్దదాని ముందు ప్లస్ గుర్తుంది కదా, ప్లస్ 3xy బై కే మైనస్ 2y స్క్వేర్ బై కే మైనస్ హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేద్దాము. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab బై కే స్క్వేర్. ఇలా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఈచ్ టర్మ్కి మైనస్ని ఇచ్చేంతవరకు కూడా ఈ బ్రాకెట్ని కంటిన్యూ చేయాలమ్మా. సో 2x స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ బై కే ప్లస్ 3xy బై కే మైనస్ 2y స్క్వేర్ బై కే మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y హోల్ స్క్వేర్ మీన్స్ 2 స్క్వేర్ 4y స్క్వేర్. ఇప్పుడే చెప్పుకున్నాం హోల్ మీన్స్ న్యూమరేటర్కి డినామినేటర్కి అని. అలాగే ఇక్కడ హోల్ స్క్వేర్ మీన్స్ ఇక్కడ ఉన్న 2 టర్మ్స్కి హోల్ స్క్వేర్ అప్లికేబుల్. సో 2 స్క్వేర్ 4y స్క్వేర్ ప్లస్ 2 2s are 4xy బై కే స్క్వేర్. ఇలా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఇప్పుడు మైనస్ని ఈచ్ టర్మ్కి అప్లై చేయాలి. 2x స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ బై కే ప్లస్ 3xy బై కే మైనస్ 2y స్క్వేర్ బై కే. మైనస్ని లోపల మల్టిప్లై చేస్తూ డినామినేటర్ని స్ప్లిట్ చేయండి. మైనస్ ఎక్స్ స్క్వేర్ బై కే స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ బై కే స్క్వేర్ మైనస్ 4xy బై కే స్క్వేర్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద హోమోజీనియస్ ఈక్వేషన్. మీన్స్ ఈచ్ టర్మ్ యొక్క డిగ్రీ 2 ఉంటుంది అనమాట. ఈచ్ టర్మ్ యొక్క డిగ్రీ 2 ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ ద హోమోజీనియస్ ఈక్వేషన్. This can be taken as equation 3. Here equation 3 is the combined equation of lines OA bar and OB bar and is of the form ax square plus 2hxy plus by square equal to 0. This is the homogeneous equation. So ax square plus 2hxy plus by square equal to 0 అనే ఆర్డర్లోకి మన యొక్క ఈక్వేషన్ 3ని చేంజ్ చేద్దాం. అంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ని కామన్ తీద్దాము, అలాగే xy టర్మ్స్ని కామన్ తీద్దాము, నెక్స్ట్ y స్క్వేర్ టర్మ్స్ని కామన్ తీద్దాము. ఈ ఫామ్లో వచ్చేలాగా మన ఈక్వేషన్ 3ని ఫామ్ చేయాలి అంటే ఇలా మనము కోషెంట్స్ని కామన్ తీసుకుందాం. ఎక్స్ స్క్వేర్ని కామన్ తీస్తే 2 ప్లస్ 2 బై కే మైనస్ 1 బై కే స్క్వేర్. నెక్స్ట్ xy టర్మ్స్ని కామన్ తీస్తే మైనస్ 2 ప్లస్ 3 బై కే మైనస్ 4 బై కే స్క్వేర్. నెక్స్ట్ వై స్క్వేర్ టర్మ్స్ని క్యాలిక్యులేట్ చేస్తే వై స్క్వేర్ ఇంటూ 3 మైనస్ 2 బై కే మైనస్ 4 బై కే స్క్వేర్. సో ఈక్వేషన్ 3లోంచి మనము ఎక్స్ స్క్వేర్ని కౌంట్ చేసుకున్నాము, ఎక్స్వైని కౌంట్ చేసుకున్నాము, వై స్క్వేర్ని కౌంట్ చేసుకున్నాము. సిన్స్ గివెన్ దట్ OA and OB bar are mutually perpendicular. Mutually perpendicularity కండిషన్ మనకి ఎక్స్ స్క్వేర్ కోషెంట్ ప్లస్ వై స్క్వేర్ కోషెంట్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ కోషెంట్ అంటే ఇక్కడ మనకి 2 ప్లస్ 2 బై కే మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్
నెక్స్ట్ వై స్క్వేర్ కోషెంట్ చూడమ్మా 3 మైనస్ 2 బై కే మైనస్ 4 బై కే స్క్వేర్ ఈక్వల్ టు 0 ప్లస్ 2 బై కే మైనస్ 2 బై కే గెట్ క్యాన్సిల్ 2 ప్లస్ 3 5 ఈ 2 టర్మ్స్ ఆర్ కే స్క్వేర్ టర్మ్స్ minus 1 by k square minus 4 by k square means minus 5 by k square equal to 0. This implies 5 equal to 5 by k square. ఈ టర్మ్ని అటువైపు తీసుకెళ్ళాము మైనస్ ప్లస్గా చేంజ్ అయింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5k square equal to 5. బోత్ సైడ్స్ ఫిఫ్త్ టేబుల్ క్యాన్సిల్ చేస్తే 1 టైం క్యాన్సిల్. సో k square equal to 1, k equal to plus or minus 1. సో మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ కోషెంట్ ప్లస్ వై స్క్వేర్ కోషెంట్ ఈక్వల్ టు 0 అనే ఫార్ములాని అప్లై చేసుకొని మనము క్యాలిక్యులేట్ చేసుకుంటే కే ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. సో ఫైండ్ కే కదా మన యొక్క ప్రాబ్లంలో అడిగింది. కే ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 ఈజ్ ద రిక్వైర్డ్ వాల్యూ. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.